అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మీకు ఒక నెవర్ ఎండింగ్ డిజైన్ ఉంది అంటే అది ఒకటి ఉందండి. అది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకరకాలుగా పిలుస్తారన్నమాట. దాన్ని కొన్ని ప్రాంతాలు జిగిని అంటారు, కొంతమంది ప్రాంతాలు అడ్డిగా అంటారు, కొన్ని ప్రాంతాల్లో పథకం చైన్ అంటారు. అలాగనమాట ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలా పిలుస్తారు. ఎక్కువగా కేరళ నుంచి మన తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అందరూ కామన్గా కూడా ఎప్పటి నుంచో ఉన్న డిజైన్ ఇది. ఈ డిజైన్ను ఎన్ని తరాలు మారినా కానీ ఎన్ని మన జ్యువెలరీ డిజైన్స్ మారినా కానీ ఈ డిజైన్ అయితే మారదు. అందులో కొంచెం మార్పులు ఏంటంటే కొంచెం ఇదివరకు అయితే కంప్లీట్ స్టోన్స్లో ప్రతి ఇంట్లో కూడా ఒక అడ్డిగా, కాసుల పేరు, చంద్రహారం కంపల్సరీ ఈ 3 ఐటమ్స్ ఉండేవి అనమాట ప్రతి మహిళకి కూడా. ఇది పూర్వకాలంలో అలాంటి డిజైన్లో ఈ డిజైన్ చూడండి ఒకసారి. ఇది మనకి అది అడ్డిగా అనేది మనకి ఎప్పుడు కూడా 100 గ్రాములు 80 గ్రాములు పాతకాలం తీసుకుంటే మీరు 80 గ్రాములు మినిమం ఉండేవి అనమాట. 10 కాసులు అది లెక్క. అది 10 కాసులు ఉంటేనే దాన్ని అడ్డిగా పెట్టుకునేవారు వాళ్ళు. అంటే అవి ఏదైనా కానీ వెయిట్ ఉన్నాయి పెట్టుకునేవారండి బరువుగా. ఇప్పుడు ఇక్కడ కొన్ని నర్వ్స్ ఉంటాయి అనమాట. వాళ్ళ పాతకాలంలో బంగారం వేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ నర్వ్స్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం వాళ్ళ బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్ అవుతుంది బంగారం ఒంటి మీద ధరించడం వల్ల. కొంతమందికి నమ్మకం ఏంటంటే బంగారం వేసుకున్న వాళ్ళు ఆయుష్ పెరుగుతుంది అంటారు. ఆయుష్ ఎందుకు పెరుగుతుంది అంటే ఆరోగ్యంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది, అంతే కదా, సింపుల్ కామన్ లాజిక్ ఇది. అది అలాగా పాతకాలం నుంచి నగలు వేసుకోవడానికి గల కారణం అయితే, ముఖ్య కారణం అయితే మెయిన్ వాళ్ళ ఆరోగ్యం అండి. ఏదైనా కానీ వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి అంటే కంపల్సరీ బంగారం అనే మెటల్ మన ఒంటి మీద ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు అనేది నమ్మకం. ప్లస్ అది సైంటిఫికల్లీ ప్రూవ్డే. ఇదైతే నేను కల్పించి చెప్పింది అయితే కాదు, ప్రూవ్డ్. మీరు ఇందులోనే సెర్చ్ చేసుకుని కావాలంటే